यो ब्रह्माणं विदधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते పురుషాయ తుభ్యం. పరమాత్మయే పరమగురువు. ఆ పరమగురువునకు అనేక మనఃపూర్వక ప్రణామములు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. విదితాఖిల శాస్త్రసుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం భవ శంకర దేశికం మే శరణం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుః సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః. మమ్మల్ని అందరినీ కాచి కాపాడాలని కాబోలు నీవు కనురెప్పవేయకుండా ఎప్పుడూ మమ్మలను కంటికి రెప్పలా కాచుకుంటున్నావు తల్లి. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్యలహరి స్తోత్రం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రంలో మనము 64 శ్లోకాలను అత్యంత వినతితో ఏకాగ్రతతో భక్తితో అధ్యయనం చేసుకున్నాము. ఈనాడు 65వ శ్లోకంలోనికి రాబోతున్నాం. ఈ శ్లోకము అతి విశిష్టమైనది. ఎందుకంటే చూడడానికి చాలా పేలవంగా లౌకికంగా ఉన్నట్టున్న డిస్క్రిప్షన్లో ఎంతో వేదాంతం ఇమిడి ఉన్నది. కనుక అందరూ అత్యంత ఏకాగ్ర చిత్తులై నిశ్చల నిర్మల మనస్సుతో ఈ అధ్యయనాన్ని చక్కగా అందుకోండి. 62వ శ్లోకంలో అమ్మ యొక్క పెదవులు, ఆ పెదవుల గురించి వర్ణించారు. ఎక్కడున్నాం మనం వర్ణనలో?
సగుణ సాకార రూపిణి అయినటువంటి ఆ జగన్మాత స్వరూపాన్ని కేశముల నుండి నఖము వరకు ఆ కేశపదాంతం వర్ణిస్తున్నారు ఆచార్య స్వామి వారు. దానిలో ఆయన వదనం దగ్గరకు వచ్చారు. ఆ వదనంలో ముక్కు, చెవులు, కళ్ళు అయినాయి. నోటి దగ్గరకు వచ్చి పెదవులను 62లో మనకు అభివర్ణించి భక్తిని, తరువాత ఏకాగ్రతను, అమ్మయందు ధ్యానాన్ని, నిధిధ్యాసను చక్కగా పాదుకొలిపారు. ప్రకృత్యా రక్తయా తవ సుదతిదంతచ్చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత న బింబం తద్బింబ ప్రతిఫలన రాగాత్ అరుణితం తులామధ్యారోఢం కథమివ నలచ్చేత కలయా స్మితజ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీత్ అతిరసతయా క్షయించు జడిమాం చంచు చొంచు జడిమాం అతస్తే శీతాంశోర్ అమృతలహరీ మామ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచికథియా అంటూ అమ్మ యొక్క చిరునవ్వుని 63లో వర్ణించారు. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం. 64కు వచ్చేసరికల్లా అమ్మ యొక్క ఎర్రని నాలుకను వర్ణిస్తున్నారు. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యదగ్రాదాసీనాయి స్ఫటికదృషదచ్చవిమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా అంటూ ఆ నాలుక యొక్క రక్తిమను జపా పుష్పఛాయతో మందార పువ్వు రంగుతో పోల్చి వర్ణించారు. ఈనాడు 65వ శ్లోకం. నోరు, నాలుక దాటింది కదా, ఇక నోరు కనపడుతున్నది. ఆ నోరు ఏమిటి? ఆ నోరు సకల సృష్టికి వినిర్గత కారణము, ప్రవేశ కారణము. అమ్మ యొక్క వదనము నుంచే సకల సృష్టి వచ్చింది. అమ్మ యొక్క వదనములోనికే సకల సృష్టి విలీనమవుతుంది. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంశు త్రిపురహర నైర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరశకలా విలీయంతే మాతః తవ వదన తాంబూలకబలాః. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంశ త్రిపురహర నైర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశివిశద కర్పూరశకలా విలీయంతే మాతః తవ వదన తాంబూలకబలాః. శ్లోకం చూస్తే అమ్మ యొక్క నోటిని, ఆ నోటి యందు ఉన్నటువంటి తాంబూల రసాన్ని, ఆ తమ్మిని, తాంబూలం నవలగా వచ్చిన దాన్ని తమ్మి అంటాం కదా, ఆ తమ్మిని వర్ణిస్తున్నట్టు దానికి ఒక పురాణ గాథను జోడించి విశాఖుడు అంటే కుమారస్వామి గారు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి గారు యుద్ధానికి వెళ్ళి దేవతలను జయించి తిరిగి వచ్చి అమ్మ సమీపంలో నిలబడి వాళ్ళ యొక్క హెడ్ గేర్స్, శిరస్త్రాణములను వాటిని తీసి పక్కన పెట్టి వినమ్రులై నమస్కరించి ఆమె యొక్క తాంబూలాన్ని అందుకున్నారా
అన్నట్టుగా వ్రాశారు. ఓ పురాణ గాథను పురస్కరించుకొని దేవతలు దేవతా ముఖ్యులైనటువంటి విశాఖుడు కుమారస్వామి, ఇంద్రుడు దేవరాజు, ఉపేంద్రుడు విష్ణువు దైవ దేవతలతో యుద్ధానికి వెళ్ళి దేవతల ఆ యుద్ధంలో వాళ్ళు రాక్షసులను జయించి తిరిగి వచ్చి అమ్మ సమీపానికి వచ్చి ఎంతో అణకువతో వినమ్రతతో గౌరవభావంగా తమ యొక్క శిరస్త్రాణాలను హెల్మెట్లను తీసి పక్కన పెట్టి అమ్మకు నమస్కరించి నిలబడగా అమ్మ నోటిలోనున్నటువంటి తాంబూల రసము వారికి ఆమె ఇచ్చెనా అన్నట్లు రాశారు. అదే అర్థం. సర్టన్లీ నాట్. ఒక 8 పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. ప్రతి పుస్తకంలో ఇదే అర్థాన్ని వ్రాశారు. ఎందుకు మరి అలా రాశారు ఏమో. ఈ అర్థము మనం ఇప్పుడు చూడబోయే అర్థము నాకు 9 గంటల వరకు ఈరోజు తెలియలేదు. 9 గంటలకు గురు పౌర్ణమి సందర్భంగా శంకర గురువులను మనసునందు నిలుపుకొని ప్రార్థించగా ఈ శ్లోకానికి ఈ అర్థం ఉన్నది అని తెలుస్తుంది. దీనికి సూచావాచ్యగా ఒక పుస్తకంలో నటరాజ గురు, మరి నారాయణ గురూజీ లాగా నటరాజ గురూజీ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మ్యాథమెటికల్గా ట్రిగ్నామెట్రికల్గా సౌందర్యలహరి మీద వ్రాసిన ఒక పుస్తకం నా దగ్గర ఉన్నది. ముందు మీకు చూపించాను కూడా. ఆ పుస్తకంలో ఆయన సూచావాచ్యగా ఈ విధంగా వ్రాయడం కరెక్ట్ కాదు, అందరూ రాసింది, దీనికి అంతరార్థం ఉన్నది అంటూ ఆయన ముచ్చటించారు. అది చూచిన తరువాత అంతరార్థాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేయగా మనోఫలకంపై అంతరార్థం ప్రజ్వరిల్లింది. ఏమిటది? స్థూలమైన అర్థానికి నేను ప్రతి పదార్థము చెప్పడం లేదు, ఆ భావాన్ని వ్రాయడం లేదు. చెప్పేశానుగా, స్థూలమైనటువంటి భావం, వాచ్యార్థము, శబ్దార్థము అది దాటి మనము వేదాంతార్థంలోనికే వెళతాం. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖ ఇంద్ర ఉపేంద్రైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబలాహ్. అది పదచ్ఛేదం. ప్రతి శ్లోకాన్ని చదువుకున్నప్పుడు ముందు శ్లోకాన్ని 2 మార్లు చదువుకోవాలి. తరువాత పదచ్ఛేదం తెలుసుకోవాలి. ఆ పదచ్ఛేదంతో శ్లోకాన్ని మళ్ళీ చదువుకోవాలి. ఆ తరువాత ఆ పదములనన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుని దండాన్వయం లేక సెంటెన్స్ రూపంగా వ్రాసుకోవాలి. మాటిమాటికి ఇదే విషయం ఎందుకు చెప్పడం? అభ్యాసం అవడం కోసం. హే మాతః అంటే ఇప్పుడు సెంటెన్స్ రూపంగా పెడితే దండాన్వయంగా విశాఖ ఇంద్ర ఉపేంద్రై కవచిభిః రణే దైత్యాన్ జిత్వా అపహృత శిరస్త్రైః చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః నివృత్తైః తవ వదన తాంబూల కబలాః శశి విశద కర్పూర శకలాః విలీయంతే. అది ఏమిటి సెంటెన్సు? తవ వదన తాంబూల కబలాః శశివిశద కర్పూర శకలాః విలీయంతే. నీ నోటి యందున్నటువంటి తాంబూలమనే ముద్దలు చంద్రునితో సమానమై స్వచ్ఛమైనటువంటి కర్పూరము వంటి అతి తెల్లనైనటువంటి వాటిగా లీనమయ్యాయి, లీనము చేయబడ్డాయి. ఎవరు చేశారు? విశాఖ ఇంద్ర ఉపేంద్రై. విశాఖ అంటే విశాఖ నక్షత్రంలో జన్మనందినటువంటి ఆ కుమారస్వామి గారు, ఇంద్రుడు గారు, ఉపేంద్రుడు గారు ఆ విధముగా విలీనం చేశారు. వారెవరు? కవచిభిః, కవచాన్ని ధరించి ఉన్నవారు. వాళ్ళు ఏం చేశారు? రణే, యుద్ధమునందు, దైత్యాన్, దేవతలను, జిత్వా, జయించి, అపహృత శిరస్త్రై,
శిరస్త్రాణములను. శిరస్థై అంటే శిరస్త్రము అంటే శిరస్సును రక్షించేది. త్ర అంటే రక్షించడం. శిరహత్ర శిరస్త్ర. శిరస్త్రై శిరస్త్రాణములను, శిరోరక్షణ హెల్మెట్స్ను అపహృత తీసి పక్కన పెట్టిన వాళ్ళై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. చూద్దాం అదంటే ఏమిటో. చండాంశుని యొక్క చండాంశునికి చెందిన త్రిపురహరుని యొక్క నిర్మాల్యానికి విముఖులైన వారై, నివృత్తై వెనుదిరిగిన వారై, తవ వదన తాంబూల కబలా, నీ వదనమునందున్న తాంబూలం అనేటటువంటి ముద్దలను శశి విషద కర్పూర శకలా, చల్లని చంద్రుడి వలె కర్పూరము వలె నున్న వాటిగా విలీయంతే విలీనం చేశారు. ఏమైనా అర్థమైందా? చూడాలి. హే మాత, ఓ తల్లి విశాఖ, కుమారస్వామి. కుమారస్వామి ఈశ్వరుని యొక్క ముక్కంటి యొక్క మూడవ కన్ను నుంచి, జ్ఞాననేత్రం నుంచి ఉదయించినటువంటి అద్భుతమైనటువంటి ఒక క్రియేషను. ఆయన జ్ఞాన క్రియాశక్తి స్వరూపుడు. అటు జ్ఞానానికి పరాకాష్ట, ఇటు క్రియాశక్తికి పరాకాష్ట కుమారస్వామి. ఒక విధంగా చెప్పాలంటే దేవతలందరిలోకి అదిలోనికి అత్యున్నత స్థానాన్ని అధిరోహించి ఉన్నటువంటి దేవుడు ఎవరయ్యా అంటే కుమారస్వామి. ఇంద్ర అంటే ఇంద్ర శబ్దము ఇంధహ అనే శబ్దము. హిరణ్యగర్భ ప్రజాపతి, ఇక్కడ బ్రహ్మగారు. ఉపేంద్రై ఇంద్రుని తమ్ముడు అంటే విష్ణువు. వీళ్ళ చేత ఉపేంద్రై అని ఉంది కదా, అంచేత తృతీయ విభక్తి. కుమారస్వామి బ్రహ్మ విష్ణువుల చేత అంటే త్రిమూర్తుల చేత. త్రిమూర్తులు సాధారణంగా ఎవరు? ఈశ్వరుడు, ఇదే బ్రహ్మ, విష్ణువు. ఇక్కడ ఈశ్వరుడికి బదులు ఏం చెప్పారు? విశాఖ అన్నారు. విశాఖ అన్న ఈశ్వరాంశే, ఆయన సంహారకర్త. ఇంద్ర అంటే సృష్టికర్త, హిరణ్యగర్భ బ్రహ్మ. ఉపేంద్రుడు అంటే విష్ణువు, స్థితికర్త, సంహార స్థుతి, సృష్టి స్థితి శక్తి స్వరూపుల చేత. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? కవచిభి, ఒక వేషం వేసుకుని ఉన్నారు, కవచాన్ని ధరించారు, సాకార రూపాన్ని పొంది ఉన్నారు, దేహభావాన్ని కలిగి ఉన్నారు. దేహభావము, మేము పలానా దేవతా దేవుడు అనే భావంలో ఒక సాకార రూపంగానున్నటువంటి త్రిమూర్తులు కవచములు కలవారలు. వాళ్ళు ఏం చేశారు? రణే, యుద్ధమునందు. ఏమిటా యుద్ధము? దేవదానవ యుద్ధము కాదు, ఈ సంసారమనే యుద్ధమునందు. జగత్తే రణభూమి, రణరంగము. జగత్ అనేటటువంటి రణరంగమునందు దైత్యాన్, ద్వైత భావమును, దితిపుత్రులు దైత్యులు. దితి అంటే ఖండభావము, ద్వైత భావము. అందుకే దైత్యాన్ అన్నారు, ద్వైత భావమును. ద్వైత భావం ఎప్పుడు వస్తుంది? అంతఃశత్రువున్ కామక్రోధాదులను. కామక్రోధములనే అంతఃశత్రువులుంటే భిన్నత్వము, ద్వైత భావము ఏర్పడుతుంది. వాటిని ఏం చేశారు వాళ్ళు? జిత్వా, జయించి అంటే ద్వంద్వాతీతులై, అపహృత తొలగిన, శిరస్త్రై శిరస్త్రాణములు కలవారై అంటే వాళ్ళ వాళ్ళ హెడ్ గేర్స్ని పక్కన పెట్టారు. చూడండి, గౌరవం కోసం, మర్యాద కోసం, వినయం కోసం తలపాగానో తలపైన ఉన్నటువంటి హ్యాట్నో లేకపోతే హెల్మెట్నో తీసి పక్కన పెట్టి నమస్కరించడం అహంకార రాహిత్యానికి సంకేతం. ఇంగ్లీష్లో కూడా ఉంది, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ పెర్ఫార్మెన్స్. అంటే ఏంటన్నమాట? అహంకార రాహిత్యం. త్రిపురహర నిర్మాల్య, త్రిపురములను జయించిన ఈశ్వరుని యందు రెండు తత్వాలున్నాయి. ఒకటేమిటి? విశుద్ధ సత్వమైన బ్రహ్మతత్వము. రెండవదేమిటి? గుణములతో కూడినటువంటి మలిన సత్వం. ఈశ్వరునిలో అటు మలిన సత్వము, ఇటు శుద్ధ సత్వము రెండు ఉన్నాయి. ఈశ్వరుడు అంటే ఎవరు? పరబ్రహ్మ ప్లస్ మాయ. మాయ అంటే గుణములు, గుణములంటే మలినాలు. ఆ మలిన సత్వము జగత్తుగా పరిణమిస్తుంది. శుద్ధ సత్వం అలాగే ఉండి ఆ జగత్తుకు ప్రేరణ ఇస్తుంది. మాయాకార్యమై సృష్టించబడినటువంటి చండాంశ, చండుని యొక్క అంశము. ఎవరి చండు? చండుడనే ఆయన ప్రమథ గణములలో అతి ముఖ్యుడు.
ఆయననే చండాంశ అన్నారు. చండ అన్న చంద్ర అన్న అభేదం. చంద్రుని అంశమైనటువంటి రై ద్రవ్య రూపమైనటువంటి మెటీరియల్ వరల్డ్ నందు విముఖై విముఖత కలవారై. ఎవరికి విముఖత వచ్చింది? త్రిమూర్తులకు విముఖత వచ్చింది. ఎందుకు వచ్చింది? రణయజిత్వాన్ దైత్యాన్, అంటే వాళ్ళ వాళ్ళ పనులలో, ఈ సంసారం సంబంధమైన సృష్టి కార్యాలలో బాగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి అరిషడ్ వర్గాలకు అతీతంగా శత్రువులను జయించి రణయజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై, నేను విష్ణువుని, నేను ఇంద్రుడిని, నేను కుమారస్వామిని, నేను సృష్టికర్తను, నేను స్థితికర్తను అనేటటువంటి అహంకారము, కర్తృత్వాన్ని విరమించిన వారై ఈ రజో అంశమైనటువంటి చంద్ర అంశమైనటువంటి ద్రవ్యరూపమైనటువంటి వాటి యందు విముఖై విముఖత కలవారై, విరక్తి చెందినవారై, నివృత్తై, అంటే ప్రవృత్తి మార్గంలో ఎన్నాళ్ళు వాళ్ళ వాళ్ళ డ్యూటీలు చేస్తున్నారు, సృష్టి స్థితి లయం అనేటట్టు. ఇప్పుడు నివృత్త మార్గంలోకి వచ్చారు. నివృత్తి మార్గంలోకి వచ్చిన వారై శశి విషద, చంద్రుని వలె అతి తెల్లని, శశి అంటే చంద్రుడు, విషదము అంటే స్వచ్ఛము. శశి విషద, చంద్రుని వల్లే అతి తెల్లని నిర్మలమైన, కర్పూర శకలాహ్, కర్పూరపు పలుకులు కలవైన, చల్లదనానికి తెల్లదనానికి కర్పూరం సంకేతం. తవా, నీ యొక్క వదన నోటి ఎందలి తాంబూల, తాంబూలము నానావర్ణం, రక్తిమము నానావర్ణ ద్రవ్య నిర్మితమైన ప్రపంచమనే తాంబూలాన్ని కబలాహ్, అంటే కబలములు అంటే ముద్దలు, గోళములు. అమ్మ యొక్క తాంబూలం ఏమై ఉంటుంది? మీరు నేను అందరూ వేసుకోగా చూసినటువంటి తాంబూల ముద్ద అయి ఉంటుందా? ఆ మహాశక్తి, ఆ జగద్రూపిణి యొక్క తాంబూలము, ఈ భూమి ఇత్యాది గోళములే ఆమె యొక్క తాంబూల కపలం. విలీనింతే, విలీనమగుచున్నవి, అంటే సాకారాన్ని కోల్పోయి నిరాకారాన్ని పొందుతున్నాయి. అనగా నీ సగుణతత్వాన్ని దాటి నిర్గుణాన్ని చేరిరి. ఎవరికి ఇది వర్తిస్తుంది? సృష్టికర్తలను ఉపలక్షణంగా చేసుకొని సృష్టి స్థితిలయకారకులైనటువంటి బ్రహ్మ, ఇంద్రుడు, విశాఖుడు, బ్రహ్మబదులు, హిరణ్యగర్భ బ్రహ్మబదులు ఇంద్రుడు అన్నారు. విశాఖుడు అంటే ఆ ఈశ్వర శక్తి, ఆ ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తి. వారికి చెప్పిన, వారిని రోల్ మోడల్గా పెట్టుకొని మీరు కూడా సగుణతత్వాన్ని దాటి నిర్గుణతత్వాన్ని చేరండి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్బోధ. సృష్టి స్థితి లయకారకులైన విశాఖ విత్ ఇన్ బ్రాకెట్స్ మహేశ్వర, ఇంద్ర, ఉపేంద్రులు తమ తమ దేహభావమును విడిచి, ఎందుకు దేహభావం ఉంది? వాళ్ళు కార్యాలు చేస్తున్నారు, వ్యవహారం చేస్తున్నారు. వ్యవహారం నడిపిస్తున్నప్పుడు దేహభావము, కర్తభావము ఉంటుంది. వ్యవహార అతీతులైనప్పుడు ద్వంద్వాతీతులై అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాదులను జయించారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై, శిరస్త్రాణములను తొలగించిన వారై, అంటే అహంకారము రూపుమాపి ఈ లౌకిక ప్రపంచమునందు విరక్తి చెందిన వారై. ఎందుకు? చండాంశ త్రిపుర నిర్మాల్య విముఖై, త్రిపురహరుని యొక్క నిర్మాల్యము, మలిన సత్వమైనటువంటి జగత్తున యందు విముఖత కలిగిన వాళ్ళు, విరక్తి చెందిన వారై నివృత్తై, నివృత్తి మార్గమును పొంది ఏం చేశారు? అప్పుడు నివృత్తి మార్గాన్ని పొందితే ఎవరిని ఆశ్రయిస్తాం? నిరాకార నిర్గుణ పరబ్రహ్మమైన ఈ తల్లినే ఆశ్రయించాం. ఇక్కడ తల్లి సగుణ సాకారంగా ఉన్న నిర్గుణ నిరాకార పరబ్రహ్మమే అని ఆయన ఆచార్యుల వారి బోధన. అటువంటి వాళ్లకు, ఎవరైతే తల్లిని నివృత్తి మార్గంలోనికి పోయి ఆశ్రయించారో వారికి వ్యావహారిక పదార్థజాతమైన ఈశ్వర నైర్మాల్యమునందు, అంటే ఈశ్వరుని యొక్క వ్యక్త సృష్టి యందు పూర్తి విరక్తి కలిగినది. కనుకనే ఆత్మభావంలో నిలబడ్డారు. అంటే నీ అండన చేరిరి అంతటా. అక్కడ అలా చేరగా అక్కడ ఆమెలో ఏమున్నది? నానావర్ణ నిర్మితమైన ఈ ప్రపంచమనే గోళములు ఉన్నాయి. అంటే ఈ భూగోళము, ఇతర గోళములు, ఇతర
గెలాక్సీలు అన్నీ కూడా నానావర్ణ నిర్మితమై రక్తిమతో క్రియాశక్తితో వెలుగొందుతున్నాయి. అవే తవవదనతో అంబూల కవల అన్నారు. వాటిని విశుద్ధమై కర్పూరము వలె అత్యంత విమలమైన జ్ఞానస్వరూపమైన నీ పరతత్వమందు విలీనం చేశారు రాస్తున్నారు. చూడండి ఎంత డీపర్ మీనింగ్తో ఉంది. కుమారస్వామి గారు, విష్ణుమూర్తి గారు, ఇంద్రుడు గారు యుద్ధానికి వెళ్ళి వాళ్ళకి ఎదురుగుండా శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు శత్రువులు అందరినీ జయించారు. జయించి వచ్చి ఆ విజయ వార్తలను అమ్మకి చెప్దామని చెప్పి వచ్చి అక్కడికి వచ్చినప్పుడు గౌరవ సూచకంగా తమ శిరస్త్రాలను పక్కన పెట్టి నమస్కరించారు. అప్పుడు తల్లి తాంబూలం చర్వణం చేస్తోంది. ఆ తాంబూలం చర్వణంలోంచి కొన్ని ముద్దలను వారికి ప్రసాదంగా ఇచ్చింది. అంటే బాగుందా, ఇలా చెప్పుకుంటే బాగుందా, ఆలోచించుకోండి. ఓకే. రణి ఇప్పుడు శ్లోకాన్ని మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా వినండి. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్తైః చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రైః శశి విశద కర్పూర శకలాః విలీయంతే మాతః తవ వదన తాంబూల కబలాః. ఒక్క మాటని జాగ్రత్తగా చూద్దాం, మొత్తం వేదాంతమే. కవచిభి, కవచం. కవచం అంటే ఆర్మర్. మీకు తెలుసుగా కవచం అంటే, కవచ కుండలాలు కర్ణుడు ఫేమస్ కదా. ఆర్మర్ శరీరానికి ఏ విధమైన హాని కలగకుండా ఉండడానికి పైన వేసుకున్న ఒక ఇనుప లేక మెటల్ తొడుగుని కవచం అంటారు. కవచాన్ని ఎవరు కలిగి ఉన్నారో వాడు కవచి. కవచి అంటే కవచము కలిగినవాడు. కవచిభిహి, ఎందుకు ముగ్గురు ఉన్నారుగా ఇక్కడ. చాలామంది అందరం కవచాన్ని వేసుకున్నాం. ఏమిటా కవచం? ఈ దేహం. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎవరున్నారు? ఇంద్రుడు గారు, ఉపేంద్రుడు గారు, విశాఖుడు గారు ఉన్నారు. వాళ్ళు కవచిభిలు అంటే కవచములను కలిగిన వారు. మరి ఆత్మకి ఏది కవచం? ఆత్మని ఏది కప్పేస్తుంది? ఆత్మని దేహభావమే ఆత్మని కప్పేస్తుంది. దానిని తొలగించుకోవడమే వివేకం. రణే వాళ్ళు ఏం చేశారు? అప్పుడు యుద్ధం చేశారు. దేంతో యుద్ధం చేశారు? ఏ యుద్ధం? సంసారం అనే సమరం. జీవనయాత్రయే ఒక పెద్ద యుద్ధం. దాన్ని ఎలా జయించారు? జిత్వా, జయించి. ఎవరిని జయించి? దైత్యాన్ జిత్వా, రాక్షసులను జయించి. ఎక్కడ జయించారు? రణే, యుద్ధమునందు. వాళ్ళు దేహభావము కలిగి అహంకారము మమకారాదులతో ఉండి కర్తృత్వ భోక్తృత్వాలతో సంసారమునందు తమ తమ పనులను నిర్వర్తిస్తున్న వారలు ఈ సంసారం ఇక చాలును అంటూ తెలుసుకున్న వారై తమ యొక్క దేహభావాన్ని కోల్పోవడానికి అంతఃశత్రువులను జయించారు. జిత్వా, జయించి. జిత్వా అన్నది అసమాపక క్రియ. త్వా ప్రత్యయం వస్తుంది మీకు సంస్కృతంలో. అంటే జయించి ఇంకా ఏదో చేశారు. అంతఃశత్రువులను జయించినంత మాత్రాన మోక్షం రాదు. అందుకే జిత్వా అంటూ ఒక కామా పెట్టారు. జిత్వా, జయించి. ఎవరిని? దైత్యాన్. ఎక్కడా? రణే, యుద్ధమునందు. ఏ యుద్ధమునందు? సంసార సమరమునందు. సంసారం అనే యుద్ధం. దైత్యాన్ జిత్వా, రాక్షసులను జయించి. ఎవరు రాక్షసులు? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు వీళ్ళ రాక్షసులు. వాళ్ళు ఉన్నారో లేరో, మనలోనున్నారు రాక్షసులు. దీనికి ఏ విధమైన సందేహము లేదు. రాక్షసులు బయట ఉండరు, లోపలే ఉన్నారు. కామక్రోధాదులే ఆరుగురు రాక్షసులు, ఆరుగురు దొంగలు, ఆరుగురు రాక్షసులు నాలోనే ఉన్నారు. ఒక ఆధునిక కవి పాడుకున్నాడు పాపం. ఆరుగురు శత్రువులు రామయ్య తండ్రి, నన్ను వేపక తింటున్నారు రామయ్య తండ్రి. వారి తాకిడిని బాపు రామయ్య తండ్రి, నీ పాదభక్తి నిలుపు నాకు రామయ్య తండ్రి. ఆరుగురు శత్రువులు రామయ్య తండ్రి, నన్ను ఏపక తింటున్నారు రామయ్య తండ్రి.
వారి తాకిడిని బాపు రామయ్య తండ్రి, నీ పాద భగితి నిలుపు నాకు రామయ్య తండ్రి. అదే వాళ్ళు చేశారు. మరి భగవద్గీత ఏం చెప్పింది? ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసదయ్యేత్, ఆత్మైవ హి ఆత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన. ఒరే బుజ్జిబాబు, నీ యొక్క మనస్సే నీకు బంధువురా, నీ మనస్సే నీకు శత్రువురా, అంతఃశత్రువులను జయించరా అంటూ అక్కడ భగవద్గీత కూడా అదే చెప్తుంది. రణే దైత్యాన్ జిత్వా, సంసారమనే అంతఃశత్రువులను యుద్ధమునందు, సంసారమనే యుద్ధమునందు జయించి. ఏం చేశారు? జిత్వా, సమాపక క్రియ, ఇంకా ఏదో చేయాలి. అమ్మను పరతత్వాన్ని చేరడానికి అంతఃశత్రువులను జయించితే అంతఃకరణ శుద్ధి వస్తుంది. అది సరిపడదు. రణే దైత్యం జిత్వా, సంసారం అనే అంతఃశత్రువులను జయించి. దైత్యులు అని రాశారు స్పెసిఫిక్గా. దైత్యులు అంటే ఎవరు? దితిపుత్రులు దైత్యులు. దితి అంటే ఏమిటి? ఖండభావము కలిగి ఉండటము దితి. ద్వైతం, ద్వైతం ఉన్నవారు, ప్లూరాలిటీ చూస్తున్నవారు, విభిన్నత్వాన్ని చూస్తున్నవారు, నేహ నానాస్తి కించన అని తెలియని వారు, ద్వైతంలో ఉన్నవారు దైత్యులు. మనం ద్వైతంలో ఉన్నాం కాబట్టి మనం కూడా దైత్యులమే, రాక్షసులమే. ఇదే ఆసురీ సంపద, దైవీ సంపత్ విభాగ యోగంలో నేర్పిస్తారు. ఆదిత్యులు అంటే అదితి పుత్రులు. దితి కానిది అదితి అంటే ఖండభావం లేకుండా ఏకత్వ భావం ఉన్న ఆమె పేరు అదితి. అటువంటి ఆమెకు పుత్రులుగా పుట్టినవారు అని ఒక లక్షణంగా చూపిస్తే ఆదిత్యులయ్యారు. ఆదిత్యులంటే ద్వైతము లేనివారు. ఈ సమాజంలో ఎవరైతే ద్వైతంలో ఉన్నారో వాళ్ళందరూ దైత్యులే. ఎవరైతే ద్వైతాన్ని దాటి అద్వైతాన్ని, ఏకత్వాన్ని, జీవబ్రహ్మ ఏకత్వాన్ని ధ్యాన నిష్ఠతో, నిధిధ్యాసనతో తెలుసుకున్నారో వాళ్ళే ఆదిత్యులు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని జయించారు? దైత్యాన్ జిత్వా అంటే ద్వైత భావాన్ని జయించారు. ఎవరు జయించారు? త్రిమూర్తులు. వాళ్ళకి ఇక్కడ ఏం పేర్లు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనలే. ఆ విశాఖుడు అనేటటువంటి ఈశ్వరి అంశగాను, ఇంద్రుడు అంటే హిరణ్యగర్భ ప్రజాపతి లేక బ్రహ్మగాను, ఉపేంద్రుడు అంటే విష్ణువుగాను, ఈ త్రిమూర్తులను చూపించి వాళ్ళు ఈ విధంగా అమ్మలో విలీనమై మోక్షాన్ని పొందారు. నువ్వు కూడా ఎందుకు చేయకూడదు అంటూ సాధకులకు ప్రబోధం చేస్తున్నారు. ఉపలక్షణంగా చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? విశాఖ ఇంద్ర ఉపేంద్రులు దైత్యాన్ రణే జిత్వా, రణే దైత్యాన్ జిత్వా అంటే ద్వైత భావాన్ని పోగొట్టుకున్నవారు అయ్యారు. అంటే ద్వంద్వాతీతులయ్యారు. ఎలా అయ్యారు? ద్వంద్వాతీతులు కావాలంటే ఆరుగురు ఉన్నారుగా, ఇప్పుడే పాడుకున్నాం. ఆరుగురు, ఆరుగురు పోవాలంటే ఆరుగురు రావాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాంటీపోర్ట్. యాంటీపోర్ట్లో ఏం చేస్తుందంటే బాడీ ఒక సోడియం అయాన్ ఇటు నుంచి అటు పంపించాలంటే సెల్ మెంబ్రెన్ని దానికి ఆపోజిట్గా పొటాషియం కానీ హైడ్రోజన్ కానీ ఎక్స్చేంజ్ అవ్వాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్చేంజర్. ఎక్స్చేంజర్ ఏమిటి? ఆరుగురిని పంపిస్తే ఆరుగురు లోపలికి వస్తారు. ఆరుగురు పోవలసిన వాళ్ళు ఎవరు? అదిగో ఉన్నారుగా అంతఃశత్రువులు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. అవి పోవాలంటే శమాది షట్క సంపత్తి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము లేక సమాధి. సమాధానం అంటే ప్రొద్దున్న ధ్యానంలో చూశాం. సమ్యక్ అనేన అధీయతే ఇది సమాధి. అంటే దేనియందు చక్కగా బాగుగా నిలిచి ఉంటాడో అది ఏ సమాధి అనగా ఆత్మ అంటూ భగవత్పాదుల వారి భాష్యం. ఈ సమాధి షట్క సంపత్తి ఉంటే ఈ ఆరుగురు వస్తే లోపలికి ఆరుగురు పోతారు. ఎవరు పోతారు? అరిషడ్వర్గము, షడ్వర్గము అంటే ఆరుగురు. అరి అంటే శత్రువు, ఆరుగురు అనే శత్రువర్గం. ఈ ఆరు శక్తులతో శమదమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనే ఆరు శక్తులతో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటటువంటి అంతఃశత్రువులను జయించారు. జయిస్తే ఏమిటయ్యారు? విశుద్ధమైనటువంటి అంతఃకరణం ఏర్పడింది.
విశుద్ధాంతఃకరణ ఎక్కడికి దారి తీస్తుంది? ఆత్మజ్ఞానానికి అమ్మ దగ్గరకు తీసుకుని వెళుతుంది. ఇక్కడ అమ్మ అంటే పరబ్రహ్మమే. అప్పుడు ఏమైంది? ఆ అంతఃశత్రువులు నాశనమయ్యారు. అంతఃశత్రువులు నాశనమైతే అహంకారం పోయింది. అహంకార రాహిత్యమే విశుద్ధ సత్వం. ప్రహ్లాదుడు గారు తండ్రి గారికి ఉపదేశించారు. ఏమిటి ఉపదేశించారు పోతన గారు? లోకములనియున్ గడియలోన జయించినాడవు. బయటున్నటువంటి లోకాలను క్షణకాలంలో ఇలా చిటిక వేసి లోపల జయించేశావు. లోకములన్నీయున్ గడియలోన జయించినాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. ఇంద్రియములను మనస్సును మాత్రము నీవు జయించలేకపోయితివి కదా. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వురు. నిన్ను మోక్షానికి దూరం చేసి బంధనంతో ఇనప సంకెళ్లతో కట్టి పడేసే సంసారంలో పడేసే పడేసేటటువంటి భీకర శత్రువులు ఆరుగురు ఉన్నారయ్యా. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వురు. శక్తులార్వురు పాఠాంతరం. భీకర శత్రులార్వురు వారల ప్రభిన్నుల చేసిన. ఆరుగురిని గాని నువ్వు చంపేశావంటే ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. ఇంకా నీకు విరోధి ఎవడు లేడు. ఎందుకంటే ఆత్మ ఆత్మయే ఆత్మకు శత్రువు, ఆత్మయే ఆత్మకు మిత్రుడు అని ముందు భగవద్గీత చూశాం కదా. ఆత్మనా రిపుహు అంటే చూశాం కదా. వారల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నెప్పున చూడుము దానవేశ్వర. మనకి అప్లై చేసుకుంటే మేపున చూడుము మానవేశ్వర. ఓ మానవుడా, నేర్పుతో ఈ ఆరుగురు శత్రువులను జయించు. అప్పుడు నీకు లోకంలో శత్రువులే ఉండరు. వీళ్ళు ఎగ్జాక్ట్గా ఈ త్రిమూర్తులు రణేజిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై అహంకారాన్ని తొలగించుకున్నారు. లోకములన్నీయున్ గడియలోన జయించినాడవు. ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధు చేయు ఈ భీకర శత్రులార్వురా. వారల ప్రభినుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నెప్పున చూడుము దానవేశ్వర. ఉద్బోధ చేయడానికి ఉపదేశం చేయడానికి వయస్సుతో నిమిత్తం లేదు. మనసు పరిపక్వమైతే చాలును అని ప్రహ్లాద చరిత్ర నేర్పిస్తుంది. ఇప్పుడు ఏమైంది? అంతఃశత్రువులు నాశనమయ్యారు. ఆరుగురు పోయారు. ఆరు శక్తులు శమధమాది షట్క సంపత్తులతో ఆరుగురిని తరిమేశారు. అప్పుడు అహంకారం పోయింది, దేహభావం పోయింది, అహంకారం నాశనం. ముందెలా ఉన్నారు వాళ్ళు? కవచిభిహి దేహభావంతో ఉన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? రణేజిత్వా శత్రువున్ రణేజిత్వా దైత్యాన్. అప్పుడు అహంకారం పోయింది. అదలా చూపించారు భగవత్పాదులు. అపహృత శిరస్త్రై తొలగించబడిన శిరస్త్రాణములు కలవారు. శిరః త్రాణము, శిరస్త్రాణము శిరస్సుని రక్షించేది. హెల్మెట్, హెడ్ గేర్ అంటే యుద్ధంలో పెట్టుకుంటారు చూడండి, తలకు హెల్మెట్స్, వాటిని శిరస్త్రాణాలు అంటారు. అపహృత శిరస్త్రై తొలగించబడిన శిరస్త్రాణములు గలవారు. అంటే అహంకారం పోగొట్టుకోవడమే. తలపాగా తీసి ప్రక్కన పెట్టడం అన్నా, హెడ్ గేర్ తీసి పక్కన పెట్టడం అన్నా, వినమ్రంగా ప్రఫీభావంతో వంగి నమస్కరించడం అన్నా. ప్రహ్వీభావము అంటే నడుము, మెడ వంగాలి, చేతులు రెండు జోడించాలి, ఈ బొటనవేళ్ళు హృదయాన్ని తాకాలి. అది ప్రహ్వీభావము. నమస్కరోమి అనే దానికే అది పొజిషన్. అపహృత శిరస్త్రై
అంటే తొలగించబడిన అహంకారము కలిగిన వారై, శిరస్త్రాణము శిరస్సును రక్షించేది అంటే నేను అని ఇలా తల మీదకెత్తుకుని తల తిప్పేటటువంటి, తల ఊపేటటువంటి అహంకారాన్ని వృద్ధి చేసేది, దానిని తొలగించుకున్నారు. అది తొలగిపోయింది అంటే అహంకార వినాశనమైనది. ఎలా వచ్చింది అహంకార వినాశము? రణే జిత్వా దైత్యాన్, ఈ సంసార సమరమునందు దైత్యాన్ శత్రువులను, భిన్నభావాన్ని, ద్వైత భావాన్ని, ద్వంద్వత్వాన్ని, అరిషడ్వర్గాన్ని జయించి అహంకారాన్ని తొలగించుకున్నారు. దాని పేరే చిత్తశుద్ధి అంటారు. అది ఏమిటి? జిత్వా కామ పెట్టారు. ఆ తరువాత నిధిధ్యాసన చేయాలి. అహం కరోమి ఇది అహంకార, నేను చేయుచున్నాను అనేది అహంకారం. నేను కర్తను. ఎప్పుడైతే నేను కర్తనో ఆటోమేటిక్గా ఫలితాన్ని ఆశిస్తాను. ఆ ఫలితానికి నేను భోక్తనని అనుకుంటాను. కర్తాపి నాహం కారయితాపి నాహం భోక్తాపి నాహం భోజయితాపి నాహం ద్రష్టాపి నాహం దర్శయితాపి నాహం కేవల స్వయం జ్యోతిరని దృగాత్మా. వివేక చూడమని. అహంకరోమి ఇది అహంకార. వీళ్ళ యొక్క అహంకారం పోయింది. ఎలాగా? అపహృత శిరస్త్రై. అదే అహంకారం. నేను చేయుచున్నాను, ఈ అనుభవాలు నావి. రెండు కారాలు పోవాలి మనలోంచి. ఇంట్లోంచి కారం పోయినా పోకపోయినా, అక్కడ కూడా కారం పోతే చాలా మంచిది. కారం పోయినా పోకపోయినా రెండు కారాలు పోవాలి. ఏమిటా కారము? అహంకారము, మమకారం. ఇవి రెండూ పోవాలి. ఎందుకు చెప్పారు భగవద్గీతలో? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. కర్మలన్నీ ఆ ప్రకృతి, ఆ గుణ సంబంధమైనటువంటి. అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఎవడైతే అహంకారంతో మూఢుడైపోయి, కళ్ళు మూతబడిపోయి, కళ్ళు కప్పేసి, కళ్ళు కనబడకుండా అంధుడైపోతాడో, అహంకారం అనే అంధత్వంలో ఉంటాడో, వాడు అహంకర్త ఇతి మన్యతే, నేనే కర్త అని అనుకుంటాడు. ఇక్కడ వీళ్ళకి ఏమైంది? అపహృత శిరస్త్రై, అది పోయింది. అహంకారము పోయింది. కర్తృత్వ భోక్తృత్వ భావాలు, నేను విష్ణువును, నేను స్థితికర్తను, నేను బ్రహ్మను, నేను సృష్టికర్తను, నేను ఈశ్వర అంశను, విశాఖుడను, నేను అందరికీ చెఫ్టియన్ను, దేవసేనాధిపతిని, దేవ సైన్యాలన్నింటినీ నేనే నడిపిస్తున్నాను, రాక్షసులను జయించడంలో నన్ను మించిన వాడు లేడు అనే అహంకారం పోయింది. పోతే ఏమైంది? అహంకారము, దేహభావన, ద్వంద్వాలు ఒకేసారి పారిపోయాయి. సరిపడిందా? చాలదు. ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గాన్ని పొందాలి. నివృత్తై అంటూ మంచి పదాలు కరెక్ట్గా. వ్యవహార ప్రపంచం నుండి నివృత్తి చెందిన వారై, ఎవరు? త్రిమూర్తులు. ఎవరికి చెప్తున్నారు? మనకే. సాధకులందరూ కూడా వ్యవహార ప్రపంచం నుంచి ముందు అహంకార మమకారాలను విడనాడి, ద్వైభావాన్ని, ద్వంద్వాల్ని, దేహభావాన్ని పారద్రోలుకొని అంతఃశత్రువులను జయించి నివృత్తి మార్గంలోకి వచ్చిన వారై, త్రిమూర్తులు. ఉపలక్షితంగా సాధకులు అందరూ, మీరు నేను కూడా ప్రయోగ మార్గాన్ని వదిలి శ్రేయో మార్గంలోకి వచ్చారు. ఇప్పుడేమైంది? వివేకం కలిగింది. ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే విశేషమైనటువంటి బుద్ధిశక్తి, విచక్షణా శక్తి, పృథకీకరణం. ఆత్మానాత్మ పృథకీకరణమే వివేకం. అది ఎప్పుడైతే కలిగిందో ప్రవృత్తిలో సారము లేదు, సంసారం అసారం అని తెలుసుకొని నివృత్తిని ఆశ్రయించారు. అంటే నివృత్తై, నివృత్తిని ఆశ్రయించిన వారై. ఇప్పుడు నివృత్తిని ఆశ్రయిస్తే ఈ స్థూల పదార్థాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జగత్తు, ప్రపంచము, భిన్నత్వము, భోగాలు
వాటి యందు సుముఖత ఉంటుందా, విముఖత ఉంటుందా? విముఖత ఏర్పడుతుంది ఎప్పుడైతే నివృత్తై, అప్పుడు విముఖై. దేని యందు విముఖై? త్రిపురహర నిర్మాల్య విముఖై. త్రిపురహరుడు, త్రిపురములు, స్థూలపురము, సూక్ష్మపురము, కారణపురం. స్థూల సూక్ష్మ కారణ శరీర అధినేత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన త్రిపురహరుడు, అంటే ఆ ఈశ్వరుడు. ఆయన యొక్క నిర్మాల్యము అంటే తన యందు బీజరూపముగా శరీరాలను ఉంచుకున్నటువంటి ఈశ్వరుని యొక్క నిర్మాల్యము అంటే ఆయన యొక్క మలిన సత్వము, శుద్ధ సత్వము. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు ఈ శరీరాలతో సంబంధం లేదు. ఆయనలో ఒక మలిన సత్వము, గుణములున్నాయి, ఆ మాయ ఉన్నది. ఆ మాయ వలన ఆ నిర్మాల్యము అంటే వ్యక్త ప్రపంచం ఏర్పడింది, మెటీరియల్ వరల్డ్ వచ్చింది. ఆ మెటీరియల్ వరల్డ్ మీద వీళ్ళకు విముఖై, విముఖత కలిగిన వారై, నిర్మాల్య విముఖై, వ్యక్త ప్రపంచముపై వెగటు కలిగిన వారై. వ్యక్త ప్రపంచం అని ఎలా తెలిసింది? త్రిపురహర నైర్మాల్యం అది. అంటే ఆ ఈశ్వరుని యొక్క బీజరూపంగా ఈశ్వరునిలోనున్నది ఏదైతే ప్రకటమైందో, గుణాలుగా మలినసత్వం ఏదైతే ఉందో అదే నిర్మాల్యము. ఆ నిర్మాల్యమునకు విముఖులయ్యారు. ఏం చేశారు? నివృత్తై, వ్యవహార ప్రపంచం నుండి నివృత్తి చెందిన వారై. ఇదే ముండకంలో చెప్తారు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాశ్చక్రత కృతేన స గురుమేవాభిగచ్చేత్ శ్రోత్రియం బ్రహ్మనిష్టం సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అప్పుడు గురువుగారిని వెతుక్కొని ఆత్మజ్ఞానం కోసం నివృత్తి మార్గంలో లోకములను పరీక్షించి లోకాన్ కర్మచితాన్ లోకాన్, కర్మల వలన పోగు చేయబడినటువంటి ఈ సకల ప్రపంచాన్ని పరీక్షించి నిర్వేదం ఆయాన్, విరక్తి చెంది, ఇప్పుడు వీళ్ళలాగే నా అస్తి అకృత కృతేనా, కృతేనా కృతకము చేయబడిన వాటి యందు, ఆబ్జెక్ట్స్ యందు అకృతము అంటే ఆబ్జెక్ట్ కానిది నా అస్తి లేదు అని తెలుసుకొని, అండ్ బ్రహ్మము ఆబ్జెక్ట్ కాదు, ఈ ఆబ్జెక్ట్స్లో వెతికితే దొరకదని తెలుసుకొని పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానానికి దగ్గరగా వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఆ విధంగా చేసి ఏం చేశారు? నాశ్చకృత కృతేనా, వీటి యందు అకృతము కృతమునందు లేదని తెలుసుకుని సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం సహ గురుమేవ అభిగచ్చేత్, గురువుగారి దగ్గరకు వెళ్ళి ఆత్మజ్ఞానాన్ని నిధిధ్యాసన ద్వారా నివృత్తి మార్గంలో సాధించారు. వీళ్ళు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఎవరా గురువుగారు? అమ్మాయ గురువు. ఇప్పుడే చెప్పుకున్నాము, ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే. ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా పేర్లు వేరేనా నాన్న? ఉన్నది ఒక్కటే గురువు, అదే నీ ఆత్మ. ఆత్మ గురువే పరమ గురు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణం నిర్వేదమాయాన్ నాశ్చకృతకృతేన. అటువంటి స్థితిలో వీళ్ళు నిర్మాల్య విముఖై, నివృత్తై. మొదటి దశ ఏమిటి? రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై, అంటే అంతఃశత్రువులను పోనాడటం, బయటకు పంపించడము, సమతామాదులను అనే అరిషడ్వర్గాలను పోగొట్టుకోవడానికి 6 ప్రత్యేకమైన సాధనలను లోనకు తెచ్చుకోవడము, అహంకారము, కర్తృత్వ భోక్తృత్వ భావాలను విడనాడడమే విశుద్ధాంతఃకరణము మొదటి దశ. తరువాతి దశ ఏమిటి? ఇంకా ప్రవృత్తిలో రోజు ఒత్తులు వెలిగించుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ కూర్చుంటాను అనకూడదు. నివృత్తై, నివృత్తి మార్గంలోకి వచ్చి పిమ్మట ఆత్మనిష్ట నిధిధ్యాసన, దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఆర్ ద ఫైనల్ స్టెప్. అక్కడికి వచ్చారు వీళ్ళు. వచ్చి ఏం చేశారు? వదన తాంబూల కవలా, మామూలు అర్థము నీ నోటి అందలి తాంబూల ముద్దలు, తమ్మి ముద్దలు. తమ్మి అంటాం కదా, నవిలి తాంబూలము నవలగా వచ్చే ముద్దను తమ్మి అంటాం మనం.
తాంబూల ముద్దలు. తమ్మి అంటే పద్మం అని అర్థం, ఎరుపు అని అర్థం. తాంబూలం అన్న అదే అర్థం. ఎర్రని రంగు కలిగినది అని అర్థం. తాంబూలం ముద్దలు. వదనం అంటే నోరు, ముఖము. ఏమిటి చేస్తుంది నోరు? ముఖము వ్యక్తపరుస్తుంది. ముఖం ద్వారా హావభావాలు, నోటి ద్వారా మాటలతో వ్యక్తమవుతుంది. ఆ వ్యక్త్యా కాదు, వ్యక్తపరిచేది అంటే వ్యక్త రూపమైనటువంటిది. తవ వదన తాంబూల కవలా, వ్యక్త రూపమైన ప్రపంచం. తాంబూలం అనేది 14 దినుసులతో కూర్చబడినటువంటి రక్తిమము గలది అని లౌకికంగా నిఘంటు ప్రకారంగా తెలుస్తోంది. ఏమిటవే 14 దినుసులు? ఏలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నాగకేసరాలు, జాజికాయ, తమలపాకులు, పోకచెక్క, కొబ్బరి, మిరియాలు, శొంఠి, సున్నము, కాచు, కవిరి. ఈ 14 ద్రవ్యాలే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు. వీటితో తెలియవచ్చేదే ఆ రక్తిమము, లేక ఆ రాగము, లేక ఆ రజస్సుతో కూడినటువంటి ప్రపంచము. అది తాంబూలము. ఈ నానావర్ణములతో కూడినటువంటి రక్తిమ కలిగినటువంటి ప్రపంచానికి సంకేతం. ఇంద్రియ సముదాయంతో తెలియబడుచున్న వ్యక్త ప్రపంచము తాంబూలము అని అర్థము. తాంబూల కవలాహ్, వ్యక్త ప్రపంచపు ముద్దలు. ఎందుకు? వ్యక్త ప్రపంచం భూమిగా ఉన్నది, భూగోళము, ఖగోళములు ఎన్నో ఉన్నాయి. అంటే ఆకాశము, ఆకాశంలో ఎన్నో ఖగోళాలు ఉన్నాయి. వాటికి ఓ శాస్త్రం ఉన్నది, ఖగోళ శాస్త్రం అన్నారు. మనకు తెలిసే 9 గ్రహాలు ఉన్నాయి అన్నారు. మనకు తెలియనటువంటి గెలాక్సీలలో ఇంకెన్ని గోళాలు ఉన్నాయో అవన్నీ అమ్మ యొక్క తాంబూల కవలములే. కవల అన్న కబళ అన్న రెండు ఒక్కటే, బాబా అభేదం. అటువంటి త్రిగుణోపేతమైనటువంటి ప్రపంచమును ఉపశమనము చేశారు వీళ్ళు. తాంబూల కవలాహ్ విలీయంతే అంటే వాటిని ఉపశమనం చేశారు. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం తురీయం మన్యంతే అన్నారు కదా. ఉపశమము చేసి శశి విశద. శశి అంటే జాబిలి, చంద్రుడు. శశి అంటే అతి తెల్లని, విశద విశుద్ధ సత్వంలో, గుణాతీత స్థితిలో. ఎప్పుడైతే వ్యక్త ప్రపంచములో ఉన్నటువంటి నానాత్వాన్ని వదిలేశామో అప్పుడు విశుద్ధ సత్వం, గుణాతీత స్థితియే ఉంటుంది. అదే అతి తెల్లనిదని ఇక్కడ వర్ణిస్తున్నారు. కర్పూర శకలాహ్ అన్నారు. ప్రత్యేకమైనటువంటి ఒక ప్రయోగం చూడండి. కర్పూరం ఒక ప్లేట్లో 10 కర్పూరపు బిళ్ళలు పెట్టారు, ఓదని పక్కన ఒకటి పెట్టారు. అవి బిళ్ళలుగా ఉన్నప్పుడు వేరువేరుగా ఉన్నాయా, ఒకటిగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి. ఒక అగ్గిపుల్ల అంటించారు, అప్పుడు ఆ బిళ్ళలన్నీ ఏమయ్యాయి? ఒక్కటే జ్వాల అయ్యాయి. అంటే జ్ఞానంలో భిన్నత్వం ఉండదు, ఏకత్వమే ఉంటుంది. కర్పూర బిళ్ళలు ఎన్నైనా కర్పూర జ్వాల ఒక్కటే అయినట్లు నానాత్వం సృష్టిలో తాంబూల కవలములుగా అనేక భూగోళాలుగా ఉన్నా ఎప్పుడైతే శశవిశద కర్పూర శకల విశుద్ధ సత్వంతో కర్పూర జ్వాలగా చూస్తాము, కర్పూర జ్వాలయే జ్ఞాన జ్వాల, జ్ఞానమని భావన. ఆ విధముగా విలీయంతే విలీనము చేశారు. ఎవరు? ఏ సాధకుడైతే మొదటి దశ అయినటువంటి రణేజిత్వా దైత్యాన్న పుహృత శిరస్త్రై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై అయ్యాడో, ఏ సాధకుడైతే నివృత్తై ఆత్మభావంలో స్థిరపడ్డాడో అటువంటి ఆయన శేష విశుద్ధ కర్పూర శకల విశుద్ధ సత్వంలో, గుణాతీత స్థితిలో విలీనమైన కర్పూర జ్వాల ఏకీకృతంగా ఎలా ఉంటుందో అటువంటి జ్ఞానంలో తవ వదన తాంబూల కవలాహ్ విలీయంతే. నీ నోటిలోనున్నటువంటి వ్యక్త ప్రపంచపు ముద్దలు అనేటటువంటి రకరకములైన ఈ గెలాక్సీలను అన్నిటినీ కూడా విలీనము చేశారు. అంటే నిజంగా వాటన్నిటిని కల్పించారని కాదు, అవి ఉన్నా లేనట్లే అని తెలుసుకున్నారు. అవి మిథ్య అని తెలుసుకున్నారు. వాటికి స్వతంత్ర సత్తా లేదని తెలుసుకున్నారు. అవి సవికారములని తెలుసుకున్నారు. అవి ఆగమ అపాయులని తెలుసుకున్నారు.
విలీనం చేయడం అంటే వాటిని పంచదార నీళ్ళలో వేసి కలిపేసి విలీనం చేసినట్టు అనుకోకండి. విలీనం అంటే భావనా మాత్రంగా విలీనం చేశారు. ఓకే. విలీనమైన జ్ఞానం ఎక్కడుంది? తవ వదనా, నీ నోటి యందే, అమ్మ నోటి యందే కర్పూర శకలములుతో సమానమైనటువంటి జ్ఞానము ఉంది. తాంబూల కవలములు అక్కడే ఉన్నాయి. ఎక్కడ తాడుందో అక్కడే పావుంది. ఎక్కడ జ్ఞానముందో దాని ప్రతిరూపమైనటువంటి అజ్ఞానం కూడా అక్కడే ఉంది. ఎక్కడ పరబ్రహ్మం ఉన్నదో దాని పక్కనే పరబ్రహ్మం యొక్క రిఫ్లెక్షన్ అయినటువంటి ఈ చిదాభాస కూడా ఉన్నది. తాంబూల కవలాహ్ శేష విశద కర్పూల తవ శకలాహ్ రెండు అమ్మ వదనంలోనే అని చెప్తున్నారు. తెలిసితే విశుద్ధ నిర్గుణ సత్వము శేష విశద కర్పూర శకల, తెలియకుంటే తాంబూల కవలాహ్ అనేక భూగోళాల వంటి ఖగోళాలు. తెలిస్తే విశుద్ధ సత్వం, తెలియకపోతే తాంబూలం. తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి అన్నారు కదా అన్నమాచార్య. విలీయంతే, వ్యక్తమైనటువంటిది విశుద్ధంలో విలీనం చేయబడింది. పంచదార నీటిలో కలిపినట్టు కాదు. భావనా మాత్రకంగా అది ఉన్నా లేనట్టే అనే జ్ఞానం కలిగింది. మిథ్యా వితథమని తెలిసింది. ఎవరి చేత? ఎవరికంటే ఈ జ్ఞానం వచ్చింది? కవచభి. మొదట్లో దేహభావంలో ఉన్నారు, మొదటి స్థితి. రణే దైత్యాన్ జిత్వా, రెండవ స్థితి. అంతఃశత్రువులను జయించిన స్థితి. మూడవ స్థితి అపహృత శిరస్థై, కర్తృత్వ భోక్తృత్వ అహంకార మమకారాలను విడనాడడం మూడవ స్థితి. త్రిపుర నిర్మాల్య విముఖై, అంటే ప్రపంచమునందు విరక్తి కలగడం, వైరాగ్యం కలగడం అన్నది నాలుగవ స్టెప్. నివృత్తై, ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గంలోకి రావడం ఐదవ స్టెప్. విశాఖ ఉపేంద్ర ఇంద్రులు అనేటటువంటిది ఉపలక్షణం మనందరికీ కోసం. ఏమిటి సాధన ఫలము? విలీయంతే తాంబూల కవలాహ్. తాంబూల కవలములనే వ్యక్త ప్రపంచమనే భూగోళము ఖగోళాలు అన్నీ కూడా భావనా మాత్రకంగా మిథ్యని తెలియగానే అవి కరిగిపోయాయి. దేనిలో? శశి విశద కర్పూర శకల, విశుద్ధమైనటువంటి అతి తెల్లని జ్ఞానజ్వాలలో. ఏది ఆయతనము ఈ జ్ఞానజ్వాలకు? మాతాహ తవ వదనే విలీయంతే, నీ వదనమే దానికి ఆయతనము. మరి సృష్టికి ఏదో ఆయతనము? తాంబూల కవల వాటికేదో ఆయతనము, దానికి అమ్మ వదనమే ఆయతనము. అంటే ఈ విధమైనటువంటి విశుద్ధ సత్వంలో జ్ఞానజ్వాలకి ఆయతనము ఆ పరబ్రహ్మమే. ఆ వ్యక్త రూపంలో ఉన్నటువంటి సంసారంగా కనిపిస్తున్న ప్రపంచంలో ఉన్నటువంటి నానా రకములుగా కనిపిస్తున్న నానా వర్ణములుగా ఉన్నటువంటి దానికి కూడా ఆయతనము అది. ఎవరికి ఈ బోధ? విష్ణుమూర్తికి, విశాఖుడికి, ఇంద్రుడి గారికే బోధ? వాళ్ళు ఆల్రెడీ ఆత్మజ్ఞానంలో ఉన్నవాళ్ళే. వాళ్ళ రోల్స్ కోసం వేరే పేర్లు పెట్టారు, కానీ వాళ్ళకు ఈ జ్ఞానం అక్కరలేదు. వాళ్ళు శత్రువులను జయించడం అక్కరలేదు. అహంకారాన్ని విడనాడవలసిన అవసరము లేదు. నిర్మాల్య విముఖత్వాన్ని పొందవలసిన అవసరము లేదు. నివృత్తి మార్గంలో రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? వాళ్ళు పరబ్రహ్మం యొక్క రిఫ్లెక్షన్సే కాబట్టి. అయితే ఎవరికి బోధ? మనకే. ముముక్షువులందరికీ, మనందరికీ త్రిమూర్తులను రోల్ మోడల్గా చూపించారు. అమీహి త్వాం సురసంఘా విశంతి, కేచిద్భీతా ప్రాంగ్లయో గృణంతి, స్వస్తిత్యయుక్త మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. యథా నదీనాం బహవాంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి. ఏ విధముగా నదులన్నీ పరుగు పరుగున ఎవరో పారద్రోలినట్టుగా పరిగెట్టి పరిగెట్టి ఆ సముద్రంలో అభిముఖంగా వెళ్ళి కలిసిపోతున్నాయో, తథా తవామీ నరలోక వీర, ఈ నరలోక వీరులందరూ కూడా వక్త్రాణితే త్వరమాణ విశంతి, ఎంతో త్వరితగతితో నీ యొక్క నోటి యందు కాలమనేటటువంటి కాళీస్వరూపిణి నోటి యందు వెళ్ళి చేరిపోతున్నారు.
కాలము. ఆ క్యాహిమేకో భవానుగ్రహ రూపం అంటే కాలోస్మి లోకక్షయ ప్రభుత్వం. కాలమే పరబ్రహ్మం. కాలాతీతము, కాలాన్ని కంట్రోల్ చేస్తుంది. అటువంటి పరబ్రహ్మంలో నదులు ఏ విధంగా వేగంగా సముద్రంలో వెళ్ళి చేరతాయో అదే విధంగా ఇవన్నీ కూడా వెళ్ళి క- చేరిపోతున్నాయి. సురసంఘాః అమేహిత్వం సురసంఘాః విశంతి. ఎంతో సురసంఘములన్నీ కూడా నీలో కలిసిపోతున్నాయి. కేచిత్ భీతాః భయపడిపోయిన వాళ్ళు ప్రాంగ్లయో గృణంతి చేతులు జోడించి అయ్యో నమస్కారం నమస్కారం అంటారు. మహర్షులు సిద్ధ సంఘాలు ఏం స్వస్తి త్యయుక్త్వా లోకమునకు స్వస్తి కలుగుగాక అంటూ మహర్షి సిద్ధులు మహర్షులు సిద్ధులు వాళ్ళకు తెలుసు. స్తువంతి త్వాం నిన్నునే స్తుతి చేస్తున్నారు. స్తుతిభి స్తుతుల చేత పుష్కలాభి అనేకమైన స్తుతుల చేత ఆ విరాట్ రూపాన్ని 11వ అధ్యాయంలో స్తుతి చేస్తున్నారు అని తాతయ్య గారు రాశారు. వక్త్రాణి తే త్వరమాణా విశంతి. నీ యొక్క నోటి యందు త్వరమాణా విశంతి. దంష్ట్రాకరాళాని భయానకాని. ఎంతో భయంకరమైనటువంటి కోరలు కలిగిన ఆ సమయము లేక ఆ మృత్యు అనే నోటి యందు త్వరమాణా విశంతి. కొందరు కేచిద్విలగ్న దశనాంతరేషు. కొంతమంది నీ కోరలలో ఆ పళ్ళ మధ్యన చిక్కుకొని ఉండిపోయారు. వాళ్లకు బ్రతుకు కాదు, చావు కాదు. అంటే ఐసీయూలో బెడ్ మీద అలా ఉన్నారు. చావను లేదు, బ్రతకను లేదు. కేచిద్విలగ్న దశనాంతరేషు సందృశ్యంతే. ఆహా, అలా కనిపిస్తున్నారు నాకు. చూర్ణితైరుత్తమాంగై. ఉత్తమాంగములు అహంకారాలు చూర్ణిత పౌడర్ చేయబడి. చనిపోయిన తర్వాత ఇంకే అహంకారం ఉంటుందండి. అన్ని అహంకారాలు మమకారాలు ఆ ఒక్క సెకండ్తో చూర్ణితైరుత్తమాంగై. పౌడర్డ్ హెడ్స్ అని ఉంది అక్కడ. చూర్ణితైరుత్తమాంగై అంటే అహంకార వినాశాన్ని పొంది దేహాన్ని విడచి నీ యందు కలుస్తున్నారు. అదే ఇక్కడ చెప్తుంది. ప్రస్తుత శ్లోకంలోని అలంకార విశేషాలు అత్యంత నిగూఢమైన వేదాంత సారాన్ని మనకు బోధిస్తున్నటువంటి ఈ శ్లోకరాజం అనలేదు, ఈ మంత్రరాజంలో అలంకారాలు వెదకటము సాలగ్రామ ఖనిలో జాత్యల్ప పాషాణములను వెతికినట్లే. ఒక ఆయన సాలగ్రామ గని దగ్గరకు పట్టుకెళ్ళారు. అక్కడ ఉన్నవన్నీ సాలగ్రామాలే. ఆ గనిలో సాలగ్రామాన్ని ఏరుకొని రాకుండా అక్కడ గులకరాళ్ళు ఉన్నాయా అని ఒక ఆయన వెతుకుతున్నట్ట. అలా ఉంది. ఎంతటి పటిమ కలిగినటువంటి వేదాంతమే అలంకారముగా కలిగినటువంటి ఈ మంత్రరాజానికి అలంకారాలు వెతకడం అనేది సాలగ్రామ ఖనిలో జాత్యల్ప పాషాణములు వెతికినట్లే. చండాంశము అన్నారు. చండాంశ త్రిపురహర నైర్మాల్య విముఖై. చంద్రాన్న చండాన్న సోముడే సూచితము. చండాంశము, చంద్రాంశము, ద్రవ్యాంశము, రై మెటీరియల్ యూనివర్స్. రెండు టీలు అక్కర్లేదు. మెటీరియల్ యూనివర్స్. మ్యాటర్ అనేది మెటీరియల్ నుంచే వచ్చింది. త్రిపురహర నిర్మాల్యము మెటీరియలిస్టిక్గా ఉంటారు, అంటే ద్రవ్యం లౌకికంగా ఉంటారు. మెటీరియల్ వరల్డ్ వ్యావహారికమే త్రిపురహర నిర్మాల్యము. తాంబూల కవలాహ శిష విశద శకలాహ. తాంబూల కవలములు అంటే సృష్టించబడిన గోళములు. శశివిత విశద శకలాహ అంటే విశుద్ధ తత్వం. రెండు కూడా రూపక అలంకారాలు. అమ్మ వదన ధ్యానము విలీన స్థితికి నిధిధ్యాసనకు సరిపడుతుందని చెప్పడము అది స్వభావోక్తి. విశాఖ ఇంద్ర ఉపేంద్రై విలీయంతే. త్రిమూర్తులచే విలీనము అదే ప్రళయాన్ని సూచిస్తుంది. శశి విశదము చంద్రుని వలె విశుద్ధము ఉత్ప్రేక్షాలంకారము. తరువాత శ్లోకమంతా యుద్ధమా, ఆ యుద్ధంలో వీళ్ళు శత్రువులను జయించారా, తరువాత వాళ్ళ తాలూకా శిరస్త్రాణాలను హెల్మెట్లను తీశారా అనేటట్టుగా బోధించారు. అంటే మొత్తం అంతా అర్థశ్లేష. వేదాంతాన్ని నిగూఢంగా బోధించడం అన్యాపదేశంగా చెప్పడం అంటారు. లేక వ్యంగ్యం. చెప్పదలచినది ఈ
అంతఃశత్రువులను జయించి ప్రవృత్తి మార్గాన్ని విడిచి నివృత్తి మార్గాన్ని పట్టుకొని జ్ఞానంలో జ్ఞానం అనే జ్వాలలో విశుద్ధాంతఃకరణంతో నీవు మోక్షాన్ని పొందవయ్యా అని చెప్పడాన్ని ఈ విధంగా ఒక పురాణ గాథను ఉపయోగించి బోధించడం అన్యాపదేశం లేక వ్యంగ్యం అంటారు. రణే జిత్వా దైత్యాన్ अपहृतशिरस्त्रैः कवचभिः निवृत्तैः चण्डांश त्रिपुरहर निर्माल्यविमुखैः विशाखेन्द्रोपेन्द्रैः शशिविशदकर्पूरशकलाः विलीयन्ते मातः तव वदनताम्बूलकवलाः విలీయంతే మాతః. ఓ అమ్మా, నీ నోటి యందు కరిగిపోతున్నాయి తాంబూల కవలాః. ఈ వ్యక్త ప్రపంచమంతా నీ నోటి యందు విలీనమై కరిగిపోతుంది. అమీహిత్వా సుర సంఘా విశంతి కేచిత్ భీతా ప్రాణ్గ్లైనో గృణంతి స్వస్తిత్యయుక్త్వా సురసిద్ధ సంఘై వీక్షంతే విస్మితాశ్చైవ సర్వే. అని నేర్చుకున్నాం కదా, అదే చెప్తున్నారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్య సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి.